మన ఊరి పండగ. మన ఊరి పండగ ఎక్కడో దూరంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మారుమూల ప్రాంతంలో ఉన్న సుద్దాల మా ఊరి పండగ కూడా వేటూరి గుండెగానే ఇవాళ ఈ పూట. వేటూరి సాహితీ పీఠం అలాగే శ్రీ ప్రకాష్ కల్చరల్ అసోసియేషన్ వాళ్ళు సంయుక్తంగా ఏర్పాటు చేసిన వేటూరి సాహితీ పురస్కారాన్ని అందిస్తున్నటువంటి ఈ వేదికకు నేను తల వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. శ్రీ రామజోగేశ్వర శర్మ గారు, వేటూరు గారు పాటగా భువనం నుండి గగనాలకు వెళ్ళినప్పటి నుండి వారు ఈ పీఠ ద్వారా వేటూరి పురస్కారాన్ని పలువురికి మహాకవులకు అందజేసినారు. వాళ్ళందరూ అందుకున్నటువంటి ఈ అవార్డుని స్వీకరిస్తున్నందుకు నేను తుని వేటూరి పాటల రస రాజధాని తునికి నమస్కారం. పాయకరావుపేట ఇక రేపటి నుంచి నేను ఇక ఎడబాయక ఉండేటువంటి పేట ఏంటంటే పాయకరావుపేట. మాకు ఈ అదృష్టం కలిగించిన శర్మ గారికి, వారితో పాటు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీ విజయ్ ప్రకాష్ గారికి నమస్కారం. సూర్యనారాయణరావు గారు కూడా ఉన్నారు, వారికి నమస్కారం. శేఖర్ కమల్ గారు 1994లో నేను సినిమా రంగానికి వచ్చాను. వారి సినిమాలు చూస్తున్నాను, సినిమాలు నేను రాస్తున్నాను. శేఖర్ కమల గారు ఎప్పుడు పిలుస్తారా అని ఎదురు చూస్తున్నాను. బహుశా పిలవరేమో అని కూడా అనుకున్నాను. ఇంకా పిలవకపోవడం కూడా జరుగుతుంది, అది పెద్ద సాధారణమైన విషయం. నాట్ అట్ ఆల్ ఎనీ కంపల్సరీ టు ఇన్వైట్ లైక్ మీ. కానీ ఫిదా అనే సినిమా తీస్తూ ఆయన నన్ను పిలిచారు. ఎదురు చూస్తున్నటువంటి దర్శకుడు ఎదురెళ్ళా. ఒక అదృష్టం అంటే గోదావరి ఆనంద్ సినిమాలు తీసిన దర్శకుడు అంటే ఒక రకమైన ఒక అద్భుతమైన అమృతప్రాయమైనటువంటి కరకమలాలతో దర్శకత్వం వహిస్తున్న మూర్తి అని అందరికీ ఉంటుంది, తెలుస్తుంది. కానీ నాకేం తెలుసంటే ఆయన ఎంత అందంగా, ఎంత సౌజన్యంగా, ఎంత సుకుమారంగా, ఎంత సౌహార్ద్రంగా సినిమాలు తీసినా ఆ సినిమాలో ఉన్న కథానాయిక ఎర్ర జెండా పట్టుకోలేనటువంటి ఒక గొప్ప సాంఘిక విప్లవకారంలాగా నేను చూశాను. ఎక్కడ రెడ్ ఫ్లాగ్ ఉండదు, ఎక్కడ నారాయణమూర్తి గారి నినాదాలు ఉండవు. కానీ ఆ అమ్మాయిలో మీరు ఏ సినిమానైనా చూడండి, బే బద్మాష్ అంటది ట్రైన్ ఎక్కుకుంటూ. అలా ఒక క్లాసిక్ పీపుల్, ఒక